150కి 10 మంది రావచ్చు. 150కి 10 మంది రావచ్చు. ఇది రియలైజేషన్. వా తాజ్ మరీ అంత కాదు. పేరెంట్స్ తీసుకురావచ్చు. ఇంత పెద్ద కెఫే ఉంది, టీకి వాటికి ఇంత పెడుతున్నారు అని చెప్పని చూపించుకోవచ్చు. ఎక్కడైనా కానీ మీకు టేస్ట్ బాగుంటేనే కస్టమర్స్ అనేది వస్తారు. ట్రై చేస్తాం. ట్రై చేయడం కాదు, పితికినట్టు డైరెక్ట్ నీళ్ళ వరకు వచ్చేస్తాయి. పాలు తాగాలి మరి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలోఫర్ హైటెక్ సిటీ. హాయ్ హలో వనక్కం నమస్కారం అందరికి. ఇవాళ అయితే మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాం. అండ్ టైం వచ్చేసరికి 12:03 అవుతుంది. ఇవాళ అయితే టైం కేఫ్ నీలోఫర్ హైటెక్ సిటీలో ఉన్న కేఫ్ నీలోఫర్ లో ఎలా ఉంటుంది చాయ్ అనేది, బన్ మస్కా ఫేమస్ అంటారు కదా, అండ్ కాస్ట్లీ అంటారు కదా, ఎలా ఉంటుందో ఒకసారి మీకు అయితే చూపిస్తాకు వచ్చాం. అండ్ క్రౌడ్ కూడా చూసుకోవచ్చు. క్రౌడ్ అనేది ఎంత హ్యూజ్ గా ఉందో, టైంకి సంబంధం లేకుండా నైట్ టైం అయినా కానీ ఎంత హెవీగా ఉందో కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఇంకా ప్రైసింగ్ కి అండ్ ఈ కాస్ట్లీ అంబియన్స్ కి అసలు వర్త్ కాదనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాం. వచ్చేసేయండి. అమ్మా 150, 180, 180, 180, 170, 80, 80, 80. ఇక్కడ 150కి 10 మంది రావచ్చు. 150కి 10 మంది రావచ్చు. కిలో ఫర్ టీ 142 రూపీస్, వన్ మస్కా 114 రూపీస్, ట్యాక్స్ తోటి 270 రూపీస్. అచ్చా 278 బిల్లు. కనీసం నా కప్పులో సగం టీ అయినా తాగలను. సగమా? ట్రై చేస్తాం. ట్రై చేయడం కాదు, పితికినట్టు డైరెక్ట్ నీళ్ళ వరకు వచ్చేస్తాయి. పాలు తాగాలి మరి. థ్యాంక్స్ అన్నా. 250, 150 ఇస్తాం. ఇంత పెద్ద కప్పులు వేస్తారు అనుకుంటే ఇంత ఇచ్చారు ఇట్రారు. అండ్ సో చాయ్ కూడా కొంచెం నార్మల్, అంటే మీకు క్వాలిటీ అయితే బాగుంది, కానీ మీకు బయట ఎలా ఉంటుంది అలాగే ఉంది. అండ్ కొంచెం హెవీగా అంబియన్స్ బాగుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అంబియన్స్ బాగుంది. ఎక్కడైనా కానీ మీకు టేస్ట్ బాగుంటేనే కస్టమర్స్ అనేది వస్తారు. సో ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందో చూద్దాం. తాజా బాగుంది. నేను జనరల్ గా ఏంటంటే నేను టీ తాగను, ఎందుకంటే నాకు అంత అలవాటు లేదు. సో ఒకసారి టేస్ట్ కూడా చేద్దాం. బన్ మస్కాతో టేస్ట్ ఎలా ఉంది, బన్ మస్కా ఎలా ఉందో చూద్దాం. వా ఓకే, వర్తి. బన్ మస్కా బాగుంది. కనీసం ట్రై చేయడానికైనా చాలా మంది వస్తూ ఉంటారు. జస్ట్ ఏదో ట్రైల్ ఇద్దాం అని చెప్పని అనుకోండి. లేట్ నైట్ ఎక్కడైనా వెళ్ళాలి. ఏసీ మళ్ళీ బేసిక్ గా ఏంటంటే వన్ టైం ట్రై మాత్రమే. ఒక టీ కోసం 270 రూపీస్ ఖర్చు పెట్టడం అంటే చాలా హెవీ. డేట్ కోసం ఫ్రెండ్ ఫస్ట్ టైం వచ్చారు, ఫస్ట్ టైం కలిసారు, వాళ్ళతో రావద్దు అనుకుంటే రావచ్చు. బెస్ట్ ప్లేస్. కొంచెం హ్యాంగ్ అవుట్ అయిపోవచ్చు అలా. కానీ ఓన్లీ టీ తాగడం కోసం చాయ్ లవర్. నేను చాయ్ లవర్ని, టీ తాగకపోతే చచ్చిపోతాను నేను. కాదురా, ఒక కప్పు టీ, ఒక కప్పు బన్ను, దీనికి 250 రూపాయలు అయిందంటే 10 మందిని తీసుకొస్తే ఇంకెలా ఉంటారా మనకి? ఒక్కొక్కడికి వాసిపోద్ది బిల్లు. మండి బిల్లు కన్నా దీని బిల్లు ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 250 రూపీస్ జస్ట్ ఒక టీకి. అదే ర్యాండమ్ గా మాత్రమే. ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో ఏదైనా స్పెషల్ గా వెళ్ళాలనుకున్నప్పుడు పేరెంట్స్ తీసుకురావచ్చు. ఇంత పెద్ద కెఫే ఉంది, టీకి వాటికి ఇంత పెడుతున్నారు అని చెప్పని చూపించుకోవచ్చు. వా తాజ్ మరీ అంత కాదు. ఇంకొకటి ఏంటంటే ఇంత కాస్ట్ పెడుతున్నారు. ఒక టీకి ఒక 150 రూపీస్ అవుతుంది, బన్ కి 110 రూపీస్ అవుతుంది. టోటల్ గా ఇంత హెవీగా ఉన్నప్పుడు కూడా ఇంత బిల్డింగ్ కి మీకు రెంట్ అనేది 40 lakhs అవుతుంది. 40 lakhs అనేది చాలా హెవీ అనేది. ఎందుకంటే ఒక బిల్డింగ్ కి, పైగా కేఫ్ కి 40 lakhs రెంట్ కడుతున్నారు అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత బిజినెస్ నడిపిస్తున్నారు. ఒక టీ ద్వారానే ఇంత బిజినెస్ నడిపిస్తున్నారంటే జస్ట్ పేరు గైస్, పేరు జస్ట్ పేరు. నీలోఫర్ పేరు ట్రై చేద్దామని వచ్చిన వాళ్ళే రోజుకి రోజు ఎవరో ఒకరు ట్రై చేద్దామని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది. 40 lakhs రెంట్ అంటే ఆల్మోస్ట్ నా శాలరీ, మా ఫ్రెండ్ వెంకట్ శాలరీ, అశోక్ శాలరీ, నియర్లీ మాకు ముగ్గురు కలిపి 60,000 వస్తుంది మంత్ కి. అంటే ఎటువంటి సేవింగ్స్ కానీ ఎటువంటి కటింగ్స్ పోకుండా, ఎక్కడ ఖర్చు పెట్టకుండా అన్ని 60,000 వస్తుంది. ఆల్మోస్ట్ ఇయర్లీ 7,20,000. అండ్ నియర్లీ 6 years కష్టపడితే 42 lakhs అవుతుంది. 6 years కష్టాన్ని వీళ్ళు ఓన్లీ 1 month లో రెంట్ కోసం వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. సో బిజినెస్ అనేది ఎంత హెవీగా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. మేము ముగ్గురం 6 years పాటు కష్టపడితే అప్పుడు దీని రెంట్ కట్టగలుగుతాం. ఎటువంటి రూపాయి కూడా పక్కకు పెట్టకుండా, ఎటువంటి హాస్టల్ ఫీజులు కానీ ఎటువంటి రూపాయి సేవ్ చేసుకుంటూ 6 సంవత్సరాలు పక్కకు పెడితే 40 లక్షలు అవుతాయి. ముగ్గురు శాలరీలు. సో నీలోఫర్ మాత్రం నెల రోజులకి రెంట్ 40 లక్షలు కడతాం. 40 లక్షలు
రోజుకి ఎంత బిల్ అవుతుంది, వారానికి ఎంత బిల్ అవుతుంది, నెలకి ఎంత బిల్ అవుతుంది. మనోడు రెంటే 40 లక్షలు కడతాడంటే నెలకి గంటకి ఎంత జనరేట్ అవుతుంది, రోజుకి ఎంత జనరేట్ అవుతుంది, వారానికి ఎంత జనరేట్ అవుతుంది రెవెన్యూ. సో ఈ రెండుతో పాటు ఎలక్ట్రిసిటీ బిల్, సాలరీస్, సో నియర్లీ 3000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు కేఫ్ నీలోఫర్ లో, ఓన్లీ హైదరాబాద్ నీలోఫర్ లో. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మెనీ ఐటీ కంపెనీస్ నియర్లీ హైదరాబాద్ లో ఉన్న 70% 80% ఉన్న ఐటీ కంపెనీస్ కానీ నాన్ ఐటీ సరౌండింగ్స్ లోనే ఉన్నాయి, ఈ సరౌండింగ్స్ లోనే ఉన్నాయి. సో అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ కేఫ్ నీలోఫర్ హైదరాబాద్ లో ఉన్న హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత అంటే 60 lakhs. అండ్ నాట్ ఈవెన్ ఏ ఐటీ కంపెనీ కానీ నాన్ ఐటీ కంపెనీ కూడా హైదరాబాద్ లో ఉన్న నియర్లీ 70% ఆఫ్ ది మేనేజర్ గానీ వాళ్ళకి కానీ ఉండదేమో. ఇప్పుడు 6 లాక్ ఎవరికి ఎంప్లాయీ ఇక్కడ చెఫ్ అంటే మేనేజర్ ఎవరైతే మొత్తం మేనేజ్ చేస్తారో వాళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ 60 lakhs అంట. నియర్లీ ఆల్మోస్ట్ మంత్ కి ఒక 4.5 ర్యాండమ్ గా అన్ని పోను. సో ఏమంటున్నానంటే ఒక ఈ బిజినెస్ నుంచి ఎంత జనరేట్ చేస్తున్నారంటే ఒకసారి వీళ్ళ బిజినెస్ ఎంత గొప్పగా ఉందో చూడండి. మొత్తం చూడరా ఎంత స్పెండ్ చేశారో. క్వాలిటీ ప్లాస్టిక్ కప్పులు కానీ ఎవరికైనా చాలా మంది మేనేజర్లు పెద్ద పెద్ద అఫీషియల్స్ వాళ్ళు వచ్చి తాగడానికి వస్తే వాళ్ళకి ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా క్వాలిటీ మాత్రం బాగా మెయింటైన్ చేశారు గైస్. సో గైస్ నీలోఫర్ చాయ్ బన్ మస్కా. సో ఇవాళ అయితే ఈ వీడియో ఇంతవరకు కేఫ్ నీలోఫర్ లో అయితే. సో మరొక వీడియోతో మీకు ముందు కలుస్తాం. మీ మనీ టాక్స్.